పొట్టిగుట్ట జనగామకు అతి సమీపంలో ఉన్న పర్యాటక కేంద్రం. గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. ఇక్కడ అనేక మట్టి పాత్రలు లభిస్తాయి. ఆ కనిపిస్తున్నదే పొట్టిగుట్ట. చీటకోడు రిజర్వాయర్. అందాలకు నెలవు ఈ రిజర్వాయర్. వేలాది ఎకరాల సాగుకి, వేలాది గొంతుకల దాహాన్ని తీర్చడానికి ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. జనగామ ఇవాల్టి తెలంగాణ చరిత్రకు చిరునామా. ఎటు చూసినా నీటి పొర, పైన నీలి తెర, నడుమ ఈ అందాల రిజర్వాయర్. ఆధునిక దేవాలయం అని జవహర్లాల్ నెహ్రూ అన్నట్టుగా ఈ ఆనకట్ట ఆధునిక దేవాలయమే కాదు, గొప్ప చారిత్రక ప్రాంతం కూడా. కళాశాల, పాఠశాల పిల్లలు చూడవలసిన ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్లు ఇక్కడ లభించాయి. ప్రాచీన శిలాయుగంతో పాటుగా నవీన శిలాయుగపు రాతి గొడ్డళ్ళు నూరుకున్న గ్రూవ్స్ రిజర్వాయర్కు ఎదురుగా ఉన్న ఇంజనీరింగ్ భవన సముదాయంలో పరుబండపై కనిపిస్తాయి. డాక్టర్ భానుమూర్తి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీటిని పరిశీలించారు కూడా. అటు ప్రాచీన శిలాయుగం, ఇటు నవీన శిలాయుగం. ఆ తర్వాత చరిత్రకు చిరునామా, అక్షరాలకు బీజాక్షరం ఈ కప్ మార్క్స్. 8 కప్ మార్క్స్ 2 వరుసల్లో ఒక చోట కనిపించగా, అనేక కప్ మార్క్స్ బేసి సంఖ్యలో ఇక్కడ కనిపిస్తున్నాయి. ముడుమాలలో ఈ కప్ మార్క్సే ఖగోళాన్ని పరిశోధించడానికి ఉపయోగపడ్డాయి. జనగామ కాళూరాం మామిడి తోటలో ఈ కప్ మార్క్స్ పిరమిడ్ రాంబస్లని సూచించాయి. ఇవి శాతవాహన కాలపు ఇటుక నిర్మాణాలు. నేటికి భూగర్భంలో ఈ శాతవాహన కాలపు నిర్మాణాలున్నాయి. ఇక్కడే అత్యంత అరుదైన నీటిలో తేలే ఇటుకలు కూడా లభించాయి. క్వారీ పనులలో ఈ గ్రూవ్స్ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఇంకా కనిపించాయి. ఇది ఆఖరి డాల్మెన్ సమాధి, రాకాసి గూడు అంటారు. ఇక్కడున్న వందలాది రాకాసి గూళ్ళలో త్రిశూలాలు లభించినట్లు రిజర్వాయర్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు చెబుతారు. చీటకోడూరు, అటు వడ్లకొండ, ఇటు జనగామ పట్టణ సరిహద్దుల్లో అనేక రాకాసి గూళ్ళు, నిలువురాళ్ళు వీటికి చిరునామా. ఇదే పొట్టిగుట్టకు ఆవలి వైపున మైసమ్మ గుట్ట. అక్కడ మానవాకృత నిలువురాళ్ళున్నాయి. డాక్టర్ భానుమూర్తి గారు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇక్కడ త్రవ్వకాలు జరిపితే శాతవాహన కాలపు ఆధారాలు దొరుకుతాయని. ఇవి ప్రాచీన శిలాయుగపు రాతి పనిముట్లు. ఇవేగాక మైక్రోలిథిక్ టూల్స్ కూడా ఈ ప్రాంతంలో లభించాయి. ఆధునిక దేవాలయం పక్కనే సాంప్రదాయక దేవాలయాల నిర్మాణం కూడా సాగుతోంది. ఇది ఆ కాలపు మరొక నిగూఢ రహస్యాన్ని మూటకట్టుకున్న గ్రైండర్. ఇది 1 మీటర్కు పైగానే ఈ గ్రైండర్ ఉంది. ఇంకా ఎంత లోపలికి ఉందో తెలియదు. ఇలాంటి ఏక రంధ్రాలున్న ప్రాంతాలు కల్లెం శివార్లలోను, పెంబర్తి శివార్లలోనూ ఇట్లాంటి ఒకే రంధ్రం కనిపిస్తుంది. శాతవాహన కాలపు సున్నపు పొర భూగర్భంలో కనిపిస్తుంది. ఇదే ఆ సున్నపు పొర. అరుదైన మృణ్మయ పాత్రలు
పొట్టిగుట్ట సమీపంలో ఉన్న పాటిగడ్డపై లభిస్తున్నాయి. ఇక్కడ గల్లగురిగిలు లభించాయని ఇక్కడ సాగు చేస్తున్న రైతులు, పశువుల కాపర్లు చెప్పారు. అనేక రాతి పనిముట్లు, వేళ్ల అచ్చులున్న గూన పెంకులు శాతవాహన చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయి. అరుదైన పాటరీ ఎరుపు రంగు, నలుపు రంగు, బూడిద రంగు ఉన్న అనేక వైవిధ్యమైన మట్టి పాత్రలు ఇక్కడ సేకరించబడ్డాయి. రాతి పనిముట్లు అనేకం ఇక్కడ కనిపించాయి. దంపుడు రాళ్ళు, నూరుడు రాళ్ళు అట్లాంటివి అనేకం ఈ ప్రాంతంలో కనిపించాయి. మూత వంటి మట్టి పాత్రలు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. ఇనుము పరిశ్రమ ఒకటి ఈ ప్రాంతంలో ఉందనడానికి అనేక సిక్కం రాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. చిన్న చిన్న గురుగులు ఈ సమాధులలో బయటపడ్డాయి. స్థానికంగా భవన నిర్మాణం జరిగినప్పుడు, మట్టి దిబ్బను తవ్వినప్పుడు ఇట్లాంటి పాత్రలు అనేకం ధ్వంసమైపోయాయి. మనం చూస్తున్నదే నీటిలో తేలే ఇటుక. ఈ అరుదైన పాత్రలు చూడండి. దీపపు చెమ్మ, టెర్రకోట వెడల్పాటి మట్టి పాత్ర, ఇతర ఎరుపు రంగు మట్టి పాత్రలు కనిపిస్తాయి. ఈ ప్రాంతం బూడిద సమాధులకు నెలవు. మట్టి పాత్రలున్న ఒక డంపు పొట్టిగుట్టకు ఆనుకొని లభించింది. ఇక్కడ కుప్పలు కుప్పలుగా మట్టి పాత్రలు, రంగురాళ్ళు కనిపిస్తాయి. మనం చెప్పుకున్నాం చూడు, దంపుడు రాళ్ళు, నూరుడు రాళ్ళు, రాతి గొడ్డళ్ళు, ఇలాంటి అనేకం రాతి పనిముట్లు, ఇతర పెచ్చురాళ్ళు కనిపిస్తాయి. తవ్వి తీసుకోగలిగితే, పురావస్తు శాఖ తవ్వగలిగితే వెలలేని సంపద లభిస్తుంది. ఇవి బూడిద సమాధుల ఆనవాళ్ళు. అటు వడ్లకొండ మైసమ్మ గుట్టకు, ఇటు పొట్టిగుట్టకు మధ్య లభించాయి. ఇది రాములవారి బండ. ఇవే పాదాలు పైన నీటిని చల్లి సున్నం వేసి ఒక డస్టర్తో మనం రబ్ చేస్తే రాములవారి పాదాలు కనిపిస్తాయి. పక్కనే ఒక 4 అక్షరాలు ఉన్నాయి, శ్రీరాములు అని. పాదాలు ఒకసారి, అదిగో ఆ స్తంభంకి ఎదురుగా ఉన్న ఎత్తైన బండపైన ఇవి కనిపిస్తాయి. పాదాలు ఒకసారి, అక్షరాలు మరొకసారి రాసినట్టుగా కనిపిస్తుంది. పొట్టిగుట్ట చివరి పైభాగానికి వెళ్ళేటప్పుడు శిలల సొగసు వర్ణించరానిది. పూర్తిగా గుట్ట పైకి, ఆ కనిపిస్తున్న గుట్ట పైకి మనం ఎక్కితే ఏం కనిపిస్తుందో చూద్దాం. కొంచెం కష్టమైనప్పటికీ ఇదిగో కాలభైరవ శిల్పం ఈ ప్రాంతంలో పెట్టారు. మెడలో కపాల దండ, గొప్ప తేజస్సుతో ఉన్న ముఖ వర్చస్సు, 4 చేతులలో ఆయుధాలు, బ్లాక్ గ్రానైట్ స్టోన్, మెరిసిపోయే అపురూపమైన శిల్పకళతో ఈ కాలభైరవ శిల్పం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర శిల్పాలు చోరుల పాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఒక ఆకుపచ్చ వర్ణము, నీటి జలరాశి సౌందర్యము వెరసి పొట్టిగుట్ట చిరునామా.
ఇరుకైన పొదల గుండా రిజర్వాయర్ అంచులకు ఉన్న గుట్టపైకి వెళ్ళే తోవలో ఒక బండ కనిపిస్తుంది. అది ఇండియా భారతదేశపు ఆకృతిని పోలిన ఒక రాయి మనకు కనిపిస్తోంది. ఇక్కడే నీటి చెమ్మ జారుతూ దోమల సవ్వడి వినిపిస్తుంది. దీన్ని పైకెక్కి చూస్తే రిజర్వాయర్ అందాలను పూర్తిగా వీక్షించవచ్చు. ఆ పైన చిన్న గుహ, అనేక గుహలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇది మరొక గుహ. ఇక్కడ రాయిని కొట్టి చూస్తే సంగీతం వస్తుందా చూద్దాం. ఇక పొట్టిగుట్టలో లభించిన అనేక భిన్నమైన రాళ్ళు, ఇదిగో మట్టి ముద్ర, చక్రం వంటి మట్టి ముద్ర అరుదైంది. ఇతర వైవిధ్యమైన సొగసుగల మృణ్మయ పాత్రలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. డమరుకం వంటి మట్టితో చేసిన మట్టి పాత్ర ఇది. ఇటువంటి షేప్ ఉన్న రాళ్ళు లభిస్తాయి. ఎంఏ వాసు హిస్టరీ విద్యార్థులకు పాఠాలు చెప్పే మాస్టరు తన శిష్యులతో వచ్చాడు. అదిగో పొట్టిగుట్ట. ఈరోజే చూద్దాం మనం అందరం.